అన్నంలోకి కూరగాయలు ఏమి లేనప్పుడు శుభ్రంగా 2 ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయల పచ్చడి చేసిద్దాం. ముందుగా ఉల్లిపాయల పచ్చడికి ఉల్లిపాయలు కోసుకొని మిక్సీలో వేయాలి. అందులో కారం వేయాలి, తర్వాత జీలకర్ర వేయాలి, ఉప్పు వేయాలి, కొత్తిమీర వేయాలి, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వేసుకొని బాగా మిక్సీ పట్టాలి, మెత్తగా పౌడర్ మిక్సీ చేయాలి. మిక్సీ చేసినప్పుడు మనం అందులో నీళ్ళు అయితే ఏం కలుపుకోకూడదు. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గింజలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టాలి. తాలింపు బాగా వేగిన తర్వాత అందులో మనము నూరుకున్న ఉల్లిపాయల పేస్ట్ వేసి కొంచెం వేగనివ్వాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ ఉల్లిపాయల పచ్చడి రెడీ. ఈ ఉల్లిపాయల పచ్చడి మనము అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని, వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే సూపరు, అంత బాగుంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.